ఇతడి పేరు బరియారుడు. ఇతడు కేరళకి చెందిన ఒక చిన్న రాజు. ఇతడికి నాట్యం చేసే అమ్మాయిలన్నా నాట్యం చేసే అబ్బాయిలన్నా చాలా చాలా ఇష్టం. ఇతడికి ఒక ప్రియురాలు పేరు గుణసుందరి. ఈ సుందరి అంటే ఇతడికి ఎంతో ఇష్టం. వీళ్ళు ఎంతగానో ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ఒకరోజు హఠాత్తుగా తన గుణసుందరి అగ్ని ప్రమాదంలో మరణించింది. మరణించిన వార్త మన బరియారుడికి తెలియగా బరియారుడు ఎంతోగానో దుఃఖితుడైనాడు. అప్పటి నుంచి ఆడి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క మగవాణిలో నాట్యం చేసే మగవాణిలో తన ప్రియురాలను వెతుక్కుంటూ ఆడవాళ్ళని మనం నమ్మటం లేదు బరియారుడు. రెంట్ డబ్బులు అడుగుతున్నాడు రా. ఇది ఎలాగా? నాకా జీతం లేదు, నన్ను ఉద్యోగం తీశారు, నీకా ఉద్యోగం లేదు. ఎలాగరా ఇప్పుడు మనకి? ఎలాగరా? ఇంట్లో చూస్తే బోర్డు బెడ్డెన్స్, మన డబ్బులు లేకపోతే బతకలేము. ఎలాగా? ఏం చేద్దాం అంటే ఏం చేయడం అంటే డ్యాన్స్ చేసుకోవడం. బాబు మ్యూజిక్ డైరెక్టర్ ఎటువంటి అవకాశం. ఇప్పుడు మనం కేరళ వెళ్దామా? కానీ డబ్బులు లేవు. ఎలాగా? టాటాలు వెళ్ళిపోదాంలే. జస్ట్ ఏముంది, అలా మేనేజ్ చేసుకెళ్ళిపోదాం. అరే నాకు చెప్తున్నాను, నాకు డ్యాన్స్ రాదు, నువ్వే డ్యాన్స్ చేయాలి. ఎలాగోలా మేనేజ్ చేయాలి. నేను మాస్ డ్యాన్స్ అంటే వేస్తాను కానీ కూచిపూడిలో భరతనాట్యాలు నాకు రావు. ఏవో చిన్న బిట్లోనే కదా. ఓకే డన్. ఆ ఇద్దరి ఫ్రెండ్స్ కూడా కేరళ వెళ్ళి 3 కోట్ల బహుమతిని కొడదామని వాళ్ళిద్దరు ప్లాన్. బాబు ఎలాగో ఎటు ట్రైన్ జర్నీ? ట్రైన్ ఎంత రద్దీగా ఉంది. రద్దీరా నాయన, అంతే డబ్బులు లేవే. ఇలా టీసీ వస్తే ఇచ్చేస్తాడు. చూసేవాడు సూపర్ లాంటి కసక్ అమ్మాయి. ఇప్పుడు నీచుకమైంది. ఇప్పుడు చూడాల్సిన టైం అది. 3 కోట్లు డబ్బుల కోసం కాదు బాబా, మన క్యారీకి ఎంజాయ్మెంట్ అవుట్ చేస్తే ట్రైన్లోని ఇలా ఎంజాయ్మెంట్ చేసుకుంటాం. పోలీసు వచ్చి తర్వాత నేను బొక్కలో దొరుకుతాను, ఎంజాయ్మెంట్ అయిపోయింది. తర్వాత చూసుకున్నాం బాబా. చిల్లు ఉంటుంది చిల్లు. ఏడు చిల్లో ఏటో నీతో ప్రయాణం, నాకు అదే బాధ అనిపిస్తుంది. ఏట్లేదు మనం చూసుకుందాం. చిల్లు కాదు, తర్వాత మనకి బొక్కడుకోకుండా చూసుకోరామైనా. డబ్బులు వస్తున్నాయి బాబా, డబ్బులు ఇంకొచ్చింది తెలుసా? ఆడంటే చాలా డేంజర్ అట. ఆ నాట్యం కరెక్ట్గా చెప్పి చంపేస్తాడు వాడు. చూస్తా కదా మనం ఎలా చేస్తాం. జాగ్రత్త. 5 కోట్లు చేద్దాం వాడి దగ్గర. అది సరే బాగుండేది. నేను ఇక్కడికి వెళ్ళి లేసులు కొనుక్కుని వస్తాను, నువ్వు జాగ్రత్తగా. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు. ఇలా నేను చూసుకుంటాను నీ అమ్మాయిని. నువ్వు వెళ్ళి బాబా, నేను చూసుకుంటాను పాపని. పాప నెంబర్ ఇస్తావా? కాల్ చేస్తాను. ఇదే మనిషి ఎంత అందంగా ఉంది, వయసు ఎలా ఉంది? నేనేం చేశానమ్మా? అప్పని పిలుస్తాను. బ్లాక్ మెయిల్ చేశానా?
బ్లాక్మెయిల్ చేసినట్టు లెక్క. మరి మీ అబ్బాయిలు ఉన్నారే, మీరందరూ ఏడవలే. పిల్లు ఎక్కడికైనా పిల్ల నేను చూస్తాను. నేను జైల్లో పడేస్తా. ఏమాత్రం చేయలేడుస్తావా? ఎవరితో నువ్వు కీచి గొంతుకు వేసుకొని నేను ఎవరో తెలుసా నీకు? ఒరే బావా, ఇప్పుడు ఎందుకురా తగులు పెట్టుకుంటున్నావు? బాబా నేనేటన్నా బాబా? నువ్వు తగులు పెట్టుకుంటే నీతో పాటు నేను ఉన్నాను, ఇద్దరికైతే బొక్కలు కోస్తారు. బాబా నేను అమ్మాయి బాగుంది కదా అని ఫోన్ నెంబర్ అడిగాను. అదే కీచి గొంతులో ఆయన జాగ్రత్త, కొంచెం మన డబ్బున్న జాగ్రత్త ఉన్నావురా. ఎందుకురా తగులు కట్ట, అది కాక లేడీస్తో. బావా ఇదిగోట్రా కేరళ. ఓ ఏంట్రా కేరళ ఎంత బాగుంది, చెట్లు అన్ని కొబ్బరి చెట్లే. అన్ని కొబ్బరి. నృత్యం చెరుకు ఏంటంటాడు? నిన్ను నృత్యం ఏమంటున్నారా? నాట్యం ఆడమంటున్నారు నిన్ను. నాకు రాదు కదా. ఒరే బాబు, 3 కోట్లు రా, తక్కువ కాదురా బాబు. 3 కోట్లు నువ్వు కావాలంటే ఎప్పుడు డబ్బు చూసే పెట్టాను. 3 కోట్ల కోసం ఎంత ఛాన్స్ చేయాలి కదా? ఇయ్యాలరా, తప్పదురా. 3 కోట్లు రా, నాకు వస్తే నేను తెలుగు ఏమో తెలియదురా. తెలుగు వచ్చేదా రాదు కాబట్టి చిన్న హ్యాప్ పెట్టుకెళ్తే సంతకం పెట్టి అడిగాను. ఒరే ఆయన మొహం చూడరా ఎలాగుందో, కన్నింకి సైకోకి మధ్యలో ఉందిరా. ఒరే నువ్వు ఒక్కసారి నీ సైజు వస్తే నేను డాన్స్ చేయాలి. ఒరే ప్లీజ్ రా. ఒరే బాబు 3 కోట్లు రా, 3 కోట్లు రా, తక్కువ కాదురా. మరి దేనికోసం వచ్చాం రా కేరళ మనం? ఈ డబ్బులు కొట్టడానికి కదా. ఎలా ఒక ఊపిరా బాబు, ప్లీజ్ అని దమ్మ ఉంటుందిరా. Hola! Everybody! Welcome to the world of fun! Let's get it! All systems are a go. నృత్యం ఎంగనీరా? నృత్యం సూపర్. ఒరే నీ డ్యాన్స్ అదిరిపోయింది అక్కడ. ఎంత పాలు సెక్సే. ఒరే ఏంటంటాడు? నేను మంచి కసక్లాగా ఉన్నావు అంటున్నాడు రా. నిజమా? అవునరా. పెళ్లి చేసుకోండి నేను. చేసుకోరా, చేసుకో పెళ్ళి. లేకపోతే నాకు తెలుగు వచ్చింది వస్తుంది. తిట్టకరా, తెలుగు వచ్చిందని చంపేస్తారా? నీకు తెలుగు వచ్చా? రాదు కదా. ఏమైనా అంటే నా ఇష్టం. పెళ్లి చేసుకుంటాను నేను. చేసుకో. లేకపోతే నా కొరక మాట్లాడి మేము తిప్పుతున్నాడు. మేము మాకు లేవు, మేము చెప్పలేమా? ఒరే బాబు అంటే అవసరం అంటారా? ఎంత సెక్సీయా? సెక్సీగా ఉన్నాను నేను. పెళ్లి చేసుకుంటా ఉండిపోవాలి కేరళలోనే. ఈ పబ్బడ సాట్లు, ఈ చెట్లు ఇక్కడ కొట్టుకొని నీళ్ళు కూడా తాగుతూ ఉండాలి. లేకపోతే ఊరే కలిసి బంగారు కొట్టుకొని 10 రూపాయలు అమ్ముకోను. మేసా తిప్పుతున్నాడు కదా, మీరు మాట్లాడేంటి? తెలుగు రాదు కదా, చెప్పాలి కదా. మావాడు అదే అడిగిపోయి మావాడు నీ భయపడి నీ మీద చిన్న పాట పాడాను చూసా, రాసుకుని వచ్చాను.
పాడమంటావా? ఊవండిరా. ఇది తెలుగు రాదు, నాకు ఈ కేరళ రాదు. బాగా వచ్చింది. పాడుతాను చూసుకోరా. ఎర్రి పప్ప మంచి పప్ప నువ్వేట్రా కొద్దిగా నడి పెళ్లి చేసుకుంటావా? నువ్వు చేసుకుంటావా? సెక్సీయా? నేను సెక్సీగా ఉన్నాను. మాట్లాడితే మెసలు తిప్పుతావేట. ఎర్రి పప్ప నా ఫుట్ నాకు పడక జాతకు నాకు పడక బాగా నాకు పడక. ఇంకా నిన్నే వివాహం కోరుకున్నా. మీరంటాడు నింజా నిన్నే వివాహం కోరుకున్నా. ఏ గోపాల్ రారా. ఏంట్రా మీరంటాడు చూడరా బాబు. నువ్వేమో ఆయన తిడతాను, ఆయన తెలుగు వచ్చినందుకు చంపేస్తారు. తెలుగు కేరళ తెలుగు రాదు కదా. ఏమో ఏమన్నారు? బొండాలు తిరిగి వస్తుంది. అవును ఏంటన్నారు? నింజా నిన్నే వివాహం కోరుకున్నా. నేను పెళ్లి చేసుకుంటున్నట్టువా? అవునా? పెళ్ళి అన్నావా? ఇందాకేమో సెక్సీ అన్నావు, ఇప్పుడు పెళ్ళి అంటున్నావా? ఏడు మాట్లాడేది. ఒకటి కనుక్కుంటారా? నింజే నిన్న వివాహం కోరుకున్నా అంటున్నారా? వివాహం చేసుకుంటావా? రూపులో నాయన పెళ్లి చేసుకుంటున్నారా? నువ్వన్నీ వద్దు. ఇది తెలియ రాదు. కాగితం తెచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతాం మనం. సరే చేసుకున్నాను కాగితం. డ్యాన్స్ ఏంట్రా? పక్క కేరళ తిరిగి వెళ్ళిపోతాడే. మహారాజా మహారాజా ఎంగ మహారాణి అంటే మెహరుతు మా మహారుతు హాయ్ గుర్సి ఎంత బాగుందో. హాయ్ ఉంది. రే బావా, నేనేం చెప్పించింది తెలుసా? నేను పెళ్లి కూతురు తీసుకెళ్ళి వస్తూ చూపించాను. నేను ఆడితే నాకు పెళ్ళి ఏంట్రా? తప్పదురా, డబ్బులు వస్తాయిరా, 5 కోట్లు వస్తాయిరా, కాదనకరా. ఈ అమ్మాయి 5 కోట్ల కోసం నేను ఆడితే పెళ్లి చేసుకుంటావా? రే స్పాట్లో 5 కోట్లు ఇస్తారా నీకు? సరే రే నువ్వు పెళ్లి చేసుకుంటే అది నీకు స్పాట్లోని 5 కోట్లు ఇస్తాడు తెలుసా? సరే పెళ్లి చేసుకున్నా ప్లీజ్ రా. పెళ్ళి అంటే ఆమె చేయగలరు. నీకోసం చేస్తాను. నీకోసం ఒప్పుకున్నా కూడా చేసుకుంటాను. సరే సరే. లేకపోతే ఆడితే నాకు పెళ్ళి ఎట్లా? మహారాజా ఎంగ తాలి ఎందుకు కొట్టాను నన్ను? బాబు మీరు వెళ్ళండి. ఈ నాకు ఒకేయండి. తిరిగి వచ్చా చెప్తున్నా తిట్టవరా అని తిరిగి వచ్చిరా. రే నేను అనుకుంటున్నామంటారా కొంపలు ముంచా కదా. బాబు మీరు వెళ్ళండి. జాగ్రత్త బాబు. నీకు తెలుగు వచ్చింది తెలియక ఏదో అనేసాను. నేను క్షమించాను బాబు. నిన్ను ఒక్కేస్తాను కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి ఒక డ్యాన్స్ చేయరా. ఇందాక చేశాను కదా బాబు. ఇంతవరకు చేసింది వేరే, ఇప్పుడు చేసింది వేరే. నన్ను ఇంప్రెస్ చేయి, నిన్ను ఒక్కేస్తా.
గడ్డం నుండగా గీసుకుని ఎన్నాళ్ళైందో సంసారాన్ని హ్యాపీగా చేసుకుని ఎన్నో మిస్ అయ్యా నీ దగ్గర చిక్కుకుని బాబు బంగారం బాబు బంగారం. డ్యాన్స్ ఎలా చేసి సార్ సూపర్ సార్ సార్ ఏంట్రా సూపరు, ఏంట్రా డ్యాన్సు? అంత కష్టపడి బాగా చేస్తే ఏంటో సార్ నిన్నే మోసం చేయాలనుకుంటారా? నీకు 3 కోట్లు కావాలరా? సార్ 5 కోట్లు. 5 కోట్లు ఎందుకురా? మామూలు ఏం తెలియదు 3 కోట్లు కానీ నేను చేసిందని తప్పు 5 కోట్లు. నన్ను మోసం చేసినందుగా నీకు 5 కోట్లు? ఇన్నేమో చేశారు సార్ మోసం. మీకు తెలుగు పెడతారా? మీకు తెలుగు వచ్చింది. క్షమించండి మహారాజ్, ఎవరో బాబు అనుకున్నాడు. ఇప్పుడు మీ ఇద్దరికి నేనే మహారాజ్ అంట. మహారాజ్ ఏమనుకోకండి, ఒక 5 minutes. నేను పుల్ అంట, మీరు పిల్ల అంట, ఇది ఎలకంట. ఓకే అండి. ఇప్పుడు మీ ఇద్దరికి 1 to 10 numbers లెక్క పెడతా. ఈ 10 numbers వస్తే వాళ్ళకి ఈ కత్తి వాళ్ళ పొట్టలో కూస్తాం అన్నమాట. ఓకేనండి, మీరు దీనికి ఓకేనా మహారాజా గారు? ఓకే. అప్పి డిప్పి గులాబీ డిప్పి తేనె బానే మస్తా లడ్డు అల్లం బిడ్డ లడ్డు మెడ్డ లడ్డ ఉడ్డు ఉడ్డి గిడ్డు దుడ్డు దాయి దుంపడ అక్కడ దంపడ 1 2 3 4 5 6 7 8 9 10. వేసేయండి. ఏం చేస్తానండి? పది ఆడుకొచ్చింది వేసేమంటారా? నన్నే మోసం చేస్తారా? అయ్యో యాక్టింగ్ ఇది చంపిస్తాం అనుకో అలా తీసుకుంటా. బావా రే సూపర్ బాబు బాగా చేసాం. రే చంపేది మంచి పని చేశాం. చంపలేదనుకో వాడిని ఎందుకు చంపింది తెలుసా? అసలు దేనికి చంపింది తెలుసా? అసలు కథ ఏంటంటేరా, ఈడు మహా దొంగన కూర. ఈడు కనిపిస్తున్నాడు కానీ ఇక్కడ ఉండే వాళ్ళని కాల్చుకుని ముగ్గురిని చంపాడు. ఇక్కడ నేనే తెలుగు తక్కువ అనుకుంటున్నావా బావా? ఈయన్ని చంపడానికి వచ్చా. యాక్చువల్గా 10 నీకు వచ్చింది కానీ ఆడ మీద తెప్పిసా. బావా లోపల డబ్బు అన్నీ తీసాయి, తీసి మొత్తం పారిపోతారా? ఏంటి ఎక్కడ ఉంటాడు?